పొద్దున జంక్షన్ అయ్యి బాబోయ్ ఏంటి సూరత్ కూడా మునిగిపోయిందేంటి కొంపతీసి. నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కడే ఫుల్ అయిపోతుంది మొత్తం ట్రైన్. ప్యాంట్రీ గారు వాళ్ళు అమ్ముతున్నారు, నాకు చాలా నచ్చింది. దారుణం ఇది తెలుసా, మా ట్రైన్ ఆపేసి ఒక మెమో ట్రైన్ ని పంపించారు. కమ్స్ నాందేడ్, హుజూర్ సాహిబ్ నాందేడ్. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. మరో రైలు ప్రయాణాన్ని అయితే చేయబోతున్నాను. ఎక్కడి నుంచో తెలుసా, చెన్నై సెంట్రల్ లో ట్రైన్ ఎక్కి మోస్ట్ రిక్వెస్టెడ్ ట్రైన్. ఏ ట్రైన్ అంటే ఆల్రెడీ మీరు thumbnail లో చూసారు, నవజీవన్ ఎక్స్ప్రెస్ అయితే బోర్డ్ చేయబోతున్నానండి. నవజీవన్ ఎక్స్ప్రెస్ లో ఈ రోజు మన ప్రయాణం అయితే చేయబోతున్నాను. చెన్నై సెంట్రల్ బయట ఉన్న రైల్ కోచ్ రెస్టారెంట్ ఇది. నేను చాలా రైల్ కోచ్ రెస్టారెంట్లు చూశాను, కానీ ఎంత కలర్ఫుల్ అయింది ఇక్కడే చూస్తున్నా. పదండి మనం అయితే స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ డిస్ప్లే బోర్డు ఉంది, ఇంకా ప్లాట్ఫామ్ అది అసైన్ చేయలేదు. మన ట్రైన్ నెంబర్ వచ్చి 12656 నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. డిపార్చర్ టైం వచ్చి 10 గంటల 10 నిమిషాలకి. ప్రస్తుతం టైం అయితే చూడండి 9 గంటల 35 నిమిషాలు అయితే అవుతుంది. దగ్గర అరగంట టైం అయితే ఉంది. నేను మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళట్లేదు. ఇది సబబ్ టెర్మినల్ అనమాట. సబబ్ టెర్మినల్ సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటది, ఆ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నా. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఉన్నా. నవజీవన్ ఎక్స్ప్రెస్ ఏం ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది ఏంటి అని. నాతో పాటు డిజిటల్ గా మీరు కూడా రెడీగా ఉన్నారా నవజీవన్ ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేయడానికి? మనకేమో వర్షాలు, ఇక్కడేమో ఎండ, చెమటలు కారిపోతున్నాయి. ఇది మెయిన్ టెర్మినల్. మెయిన్ టెర్మినల్ లో 11 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి చెన్నై సెంట్రల్ కి. అటుపక్క సబబ్ టెర్మినల్ అనమాట. ఈ బిల్డింగ్ ఉంది కదా, రిజర్వేషన్ ఆఫీస్ కమ్ సబబ్ టెర్మినల్. ఆహా, మన ట్రైన్ ఏమీ డిలే అవ్వకుండా ఉంటే చాలరా బాబా. ఏ మన ట్రైన్ అయితే ఇచ్చారు, 6వ నెంబర్ ప్లాట్ఫామ్ కి అయితే వస్తుందంట. ట్రైన్ నెంబర్ 12656 నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చెన్నై నుంచి అహ్మదాబాద్ అయితే వెళ్తుంది. ఇంకా ట్రైన్ అయితే తీసుకురాలేదు ప్లాట్ఫామ్ మీదకి. ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 6. నేను ఈసారి రిజర్వేషన్ చేయించుకుంది ఎకనామీ కోచ్ లో, లోయర్ బర్త్ వచ్చింది. చెన్నై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్ వరకు నాకు ఈ ఎకనామీ క్లాస్ టికెట్ ఎంత పడిందంటే 1978 రూపాయలు ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అయింది. ఇక్కడ కోచ్ డిస్ప్లే బోర్డ్స్ కూడా భలే ఉంటాయి. స్క్రీన్ ఉంటది అనమాట, పెద్ద స్క్రీన్ ఉంటది. కోచ్ డిస్ప్లేలు అయితే ఇవ్వలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 9లో ఒక ట్రైన్ అయితే చూశాను, కోయంబత్తూర్, ఎంజీఆర్, చెన్నై సెంట్రల్, త్రివేంద్రం సెంట్రల్. ఇప్పుడే అనౌన్స్మెంట్ అది ఇచ్చారు కదా, ఐ మీన్ అనౌన్స్మెంట్ అంటే డిస్ప్లే బోర్డులో పేరు అది వేశారు కదా, జనాలందరూ లైన్ గడేస్తున్నారు. వీళ్ళంతా కూడా నవజీవన్ ఎక్స్ప్రెస్కి వెళ్ళే క్రౌడే. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ అనేది చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. అంతేకాకుండా ఐఆర్సిటీసీ ట్రైన్ బుకింగ్స్ తో పాటు వీసా సర్వీసెస్ కూడా చేసుకోవచ్చు. వీగో యాప్ లో చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అవి ఉన్నాయండి. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను, లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. గైస్, మీరు ఆల్రెడీ వీగో యాప్ ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. హాట్ సెల్లింగ్ ట్రైన్ తెలుసా నవజీవన్ ఎక్స్ప్రెస్. చాలా రోజులకు నాకు టికెట్ రిజర్వేషన్ అయితే దొరికింది. చాలాసార్లు ట్రై చేశాను, లాస్ట్ మూమెంట్లో వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోయేది. నవజీవన్ ఎక్స్ప్రెస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో డెఫినెట్లీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. మార్నింగ్ టిఫిన్ చేయలేదు, ఇప్పుడు టిఫిన్ చేయాలి. ఇక్కడ ఇడ్లీ, వడ అన్నీ దొరుకుతున్నాయి. బండిలో లగేజ్ పెట్టేసి మ్యాటర్ చూద్దాం. షంటింగ్లోకి అయితే తీసుకొచ్చేస్తుంది నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని. ప్లాట్ఫామ్ నెంబర్ 6కి చెన్నై సెంట్రల్లో నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి 5 స్లీపర్ క్లాస్ కోచ్లు, 6 థర్డ్ ఏసీ కోచ్లు, 3 ఎకనామీ క్లాస్ కోచెస్, 2 థర్డ్ ఏసీ కోచ్లు, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ అయితే ఉంటుంది. నా కోచ్ నెంబర్ M3 ముందు ఉంటుంది. బాబోయ్, ఎక్కడే ఫుల్ అయిపోతుంది మొత్తం ట్రైన్. చెన్నై సెంట్రల్ లోనే ఎంత క్రౌడ్ ఫుల్ అవుతుంది చూడండి. ఇప్పుడే అందిన తాజా వార్త, మన ట్రైన్ అయితే డైవర్ట్ అయింది. ఆర్కోణం రేణిగుంట మీదుగా అయితే వెళ్తుంది మన ట్రైన్. యాక్చువల్ గా సులూరుపేట నుంచి వెళ్ళాలి, సులూరుపేట నుంచి వెళ్ళట్లేదు, ఆర్కోణం రేణిగుంట నుంచి అయితే వెళ్తుంది. విజయవాడ చెన్నై సెంట్రల్ వందే భారత్ తిరుగుద్ది కదా, ఆ రూట్లో అయితే వెళ్ళబోతుంది. ట్రైన్ డైవర్ట్ అయ్యింది. ఏ టైంకి రీచ్ అవుతామో మనకు అసలు తెలియదు. గైస్, నేను రిజర్వేషన్ అయితే అహ్మదాబాద్ దాకా తీసుకున్నాను. ఒకవేళ ట్రైన్ కానీ లేట్ అయిందంటే అహ్మదాబాద్ దాకా వెళ్ళను, సూరత్లో అయితే దిగిపోతాను. నా నెక్స్ట్ జర్నీ సూరత్ నుంచి అనమాట. సో అటు ఇటు అయింది అనుకోండి, ఆ జర్నీ దెబ్బైపోద్ది. అందుకనే అహ్మదాబాద్ దాకా వెళ్ళకుండా సూరత్లో అయితే దిగిపోతా. M3 కోచ్ నెంబర్కి వచ్చేసా నేను. M3 బర్త్ నెంబర్ 12. కోచ్ అయితే చాలా నీట్గా ఉంది. మన బర్త్ 12 ఎక్కడ ఇదిగో 12 లోవర్ బర్త్. ఇంకొక పావు గంటలో ట్రైన్ అయితే బయలుదేరిపోద్ది. 10:10కి చెన్నై సెంట్రల్ నుంచి డిపార్చర్. నవజీవన్ ఎక్స్ప్రెస్ని ఆపరేట్ చేసేది సదరన్ రైల్వేస్. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు
మొత్తం 1900 కిలోమీటర్లు అయితే నవజీవన్ ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తుంది. పదండి మనం ఏదైనా తీసుకుందాం తినడానికి టైంపాస్కి. 2 వడ, 2 సమోసా, వాటర్ బాటిల్ తీసుకున్నా 80 రూపాయలు. బ్రేక్ఫాస్ట్ షార్టెడ్. నవజీవన్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఇది డైలీ ట్రైన్, డైలీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సోర్స్ స్టేషన్ తమిళనాడులో ఉంటుంది, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, డెస్టినేషన్ స్టేషన్ అహ్మదాబాద్ గుజరాత్లో అయితే ఉంటుంది. అమ్మ లోపలికి వస్తే సమ్మగా ఉంది, బయట ఎండ ఒక రేంజ్లో ఉంది తెలుసా. అండ్ హ్యావింగ్ సమోసా. 10 గంటల 10 నిమిషాలకి అయితే బయలుదేరాలి మన ట్రైన్, ఇంకా బయలుదేరలేదు. 10 గంటల 20 నిమిషాలకి మనం అయితే బయలుదేరిపోయాం చెన్నై సెంట్రల్ నుంచి. పదండి అహ్మదాబాద్ అయితే వెళ్ళిపోదాం. కానీ మధ్యదారిలో చాలా డైవర్షన్స్ అయితే అయ్యాయంటే చూద్దాం ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. మనం ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ ట్రైన్ చేద్దామంటేనే చాలు ఈ డైవర్షన్లు వగేరా గట్రాలు అవుతా ఉంటాయి. బాయ్ బాయ్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. ఇంకా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ దాకా కూడా రాలేదు, జస్ట్ అలా స్లో అయింది బండి. కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ చెన్నై. ఏదో ట్రైన్ చెన్నై సెంట్రల్ లోపలికి వెళ్తుంది, చూద్దాం ఏం ట్రైన్. మొత్తం అంతా చెన్నై తిరుపతి గరుడాద్రి ఎక్స్ప్రెస్. ఇది గరుడాద్రి ఎక్స్ప్రెస్ మనకైతే అవుటర్లో కనిపించింది. వచ్చేసాం మనం రేణిగుంట రూట్లోకి. బేసం బ్రిడ్జ్ జంక్షన్ దాటాక మనం రేణిగుంట రూట్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇది బేసం బ్రిడ్జ్ స్టేషన్, దీన్ని స్కిప్ కొడుతున్నాం. టువర్డ్స్ ఆర్కోణం వెళ్తాం మనం, సుల్లూరుపేట కాదు. ప్రస్తుతానికి సుల్లూరుపేట స్టేషన్కి అయితే వెళ్ళట్లేదు మనం, వయ్యా ఆర్కోణం అండ్ రేణిగుంట వెళ్తున్నాం కదా. కొంచెం టైం అయితే ఎక్కువే పడుద్ది. మళ్ళీ మనం గూడూరులో అయితే జాయిన్ అవుతాం. చెన్నై సిటీలోనే ఇంకా క్రూజింగ్ స్పీడ్ అయితే ఒక్కసారి చూడండి, కళ్ళు చెదిరిపోయాయి. ట్రాక్ ఎలిజిబిలిటీ ఉంటుంది, 130 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజింగ్ స్పీడ్ని అయితే డెఫినెట్లీ టచ్ చేస్తారు. ఎల్హెచ్బి కోచెస్ కదా మనవి, ఐసీఎఫ్ కోచెస్ అయితే తెలుసు కదా 100 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజింగ్ స్పీడ్ వెళ్తుంది. మంది 130 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజింగ్ స్పీడ్ని అయితే టచ్ చేస్తుంది. స్టేషన్స్ చూడండి ఎలా స్కిప్ కొడుతుందో, సేమ్ ఫాస్ట్, అసలు తగ్గేదేలే అన్నట్టు. ఆర్కోణం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం, బయలుదేరిపోయాం కూడా. ప్రస్తుతం టైం 11 గంటల 45 నిమిషాలు అయితే అవుతుంది. నవజీవన్ ఎక్స్ప్రెస్లో ఫ్రూట్ సలాడ్ అమ్ముతున్నారు, ప్యాంట్రీ గారు వాళ్ళు అమ్ముతున్నారు. నాకు చాలా నచ్చింది. అఫ్కోర్స్ రేట్ అయితే ఎక్కువ అనిపించింది అనుకోండి, 60 రూపాయలు అంట. ఆర్కోణం దాటి ఇప్పుడు మనం ఎన్ రూట్ టు రేణిగుంట. అటు జంక్షన్ రూట్ కనిపిస్తుందా, అటు వెళ్ళామనుకోండి కట్పాడి, బెంగళూరు, ఇంకా డౌన్ సౌత్ తమిళనాడు అలా వెళ్ళిపోవచ్చు. మనం ఎలా డైవర్షన్ అయితే తీసుకున్నాం, డైవర్షన్ తీసుకుని నగరి సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. తిరుత్తని, నగరి అవన్నీ కూడా ఎలా వెళ్తాయి. ఆర్కోణం దాటాక తిరుత్తని రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడే స్కిప్ చేస్తాం. ఎదురుగుండా మీకు దూరంగా కొండలు కనిపిస్తున్నాయి చూడండి, అది ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం మనం ఉన్నది తమిళనాడు. సూన్ ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం తమిళనాడు నుంచి. బాయ్ బాయ్ తమిళనాడు, హలో ఆంధ్రప్రదేశ్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లొకేషన్ అసలు. కొండల దగ్గర నుంచి వెళ్తుంది మన ట్రైన్. అండ్ మనం అయితే వచ్చేసాం ఆంధ్రప్రదేశ్కి. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. పుత్తూరు స్టేషన్ అయితే స్కిప్ చేయబోతున్నాం మనం. ఇదంతా కూడా పుత్తూరే. హలో బాయ్ బాయ్ పుత్తూర్. స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంది, పెట్ట మనిషి లేడు. పుత్తూరు బోర్డు చూపించాలి మీకు. కెమెరా ఆన్ చేసినప్పటికీ ఇందాక బోర్డు అది వెళ్ళిపోయింది. పుత్తూరు నుంచి మన సబ్స్క్రైబర్స్ కూడా బాగానే ఉన్నారు.
పుత్తూరు స్టేషన్ దాటగా పూడి స్టేషన్లో మమ్మల్ని గంట సేపటి నుంచి ఆపేశారు. దారుణం ఇది తెలుసా, మా ట్రైన్ ఆపేసి ఒక మెమో ట్రైన్ని పంపించారు. నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఏంట్రా ఇది? మెమో ట్రైన్ తుర్రని వెళ్ళిపోయింది. నేను ఎలా చూస్తా ఉన్నాను. అమ్మా మెమో వెళ్ళిపోయింది. ఇంకో ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏదో మమ్మల్ని ఓవర్టేక్ చేసింది. ఏందిరా బాబు ఇది? జస్ట్ ఇప్పుడే మెసేజ్ అది వచ్చిందంట మన కో ప్యాసింజర్స్కి. మన సబ్స్క్రైబర్స్ వీళ్ళిద్దరూ ట్రైన్లో అయితే కలిశారు. చెన్నై నుంచి వరంగల్ దాకా బుక్ చేసుకున్నారంట. కాకపోతే వరంగల్ వెళ్లకుండా సికింద్రాబాద్ సైడ్ వెళ్తుందని డైవర్షన్ మెసేజ్ చూపించారు ఇప్పుడే. నేను కూడా షాక్లో ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీనమ్మ జీవితం ఇంకో ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది పక్కన. ఏమైంది ఈరోజు అసలు నవజీవన్ ఎక్స్ప్రెస్కి? నాకైతే మైండ్ బ్లాక్. అట్ లాస్ట్ 2 గంటల 40 నిమిషాలకి మన రైలు అయితే బయలుదేరింది పూడి స్టేషన్ నుంచి. అట్ లాస్ట్ 3 గంటలకి మేము రేణిగుంట అయితే చేరుకున్నాం. రేణిగుంట జంక్షన్. తిరుపతి బళ్ళు అన్నీ అలా వస్తాయి. ఏంటో పరిస్థితి. 3 అవుతుంది. 10 గంటల 20 నిమిషాలకి చెన్నైలో బయలుదేరాం. ఏంటంటారు, ఏదో కొత్తగా వెయిట్ చేస్తుంది మనకి. ప్లాట్ఫామ్ నెంబర్ 5 రేణిగుంట జంక్షన్. స్టేషన్ కోడ్ RU. 3:15 అయితే అవుతుంది. ఇంకా అవ్వలేదు, అవ్వబోతుంది. మన ట్రైన్ రేణిగుంట జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఏంటో పరిస్థితి అసలు ఏం అర్థం కావట్లేదు. రేపు సాయంత్రానికి వెళ్ళాలి, రేపు మధ్యాహ్నానికి వెళ్ళాలి సూరత్, రేపు సాయంత్రానికి వెళ్ళాలి అహ్మదాబాద్. అసలు ఏ టైంకి వెళ్తుందో, ఏ రూట్ వెళ్తుందో కూడా ఎవ్వరికీ తెలియట్లేదు. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. బాయ్ బాయ్ రేణిగుంట జంక్షన్. నాకు తెలిసి ఇక్కడి నుంచి బయలుదేరక నెక్స్ట్ స్టాప్ గూడూరు అవ్వాలి. మరి చూడాలి. ఇదిగోండి రేణిగుంట జంక్షన్కి ఇది ఒక జంక్షన్ రూట్. అయ్యా కడప వెళ్తుంది అనమాట. ఇటు సైడ్ వెళ్తే కడప వెళ్ళిపోవచ్చు. మనం డైవర్షన్ తీసుకుని గూడూరు సైడ్ అయితే వెళ్ళిపోదాం. 3 బజ్జీ అయితే తీసుకున్నాను. 3:30 రూపాయలు పచ్చిమిర్చి బజ్జీ. ఎలాగో వర్షాల దగ్గరికి వెళ్తున్నాం కదా మనం ఇప్పుడు. నాకు తెలిసి ఇంకొక 100 కిలోమీటర్లో ఫుల్ వర్షం కొడతా ఉంటుంది. సో బజ్జీలు తినేద్దాం పదండి. ఇది నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ టైం టేబుల్. గూడూరు 12:15కి బయలుదేరాలి. వచ్చేసి ప్రస్తుతం టైం ఎంత ఎంతో చూపిస్తాను. 5:05 అవుతుంది. ఇప్పుడు వచ్చాం మనం గూడూరుకి. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. స్టేషన్ కోడ్ GDR. 2 నిమిషాలు ఇక్కడ అఫీషియల్ స్టాప్. మరి చూస్తున్నారుగా, దేవుడికి తెలుసు. అటుపక్క ప్లాట్ఫామ్లో పినాకిని ఎక్స్ప్రెస్ అయితే ఉంది. విజయవాడ వెళ్ళే పినాకిని ఎక్స్ప్రెస్. అరే మన ట్రైన్ ఎలా వచ్చింది? పినాకిని అలా పంపించేస్తున్నారు. ఏంద్రా అయ్యా? బాయ్ బాయ్ పినాకిని. అది ఎక్కేసినా బాగుంది శుభ్రంగా. అసలు విజయవాడ వెళ్తుందా వెళ్ళదా ఏం అర్థం కావట్లేదు తెలుసా. మొత్తం కన్ఫ్యూజ్డ్. నేను 3rd సూరత్లో 100% ఉండాలి. 5 నిమిషాలు తక్కువ 5ంటికి మన ట్రైన్ అయితే బయలుదేరింది. గూడూరు జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది నెల్లూరుకి. 5 గంటల 30 నిమిషాలు అయితే అవుతుంది. మనం అయితే వచ్చేసాం నెల్లూరు. ప్రైవేట్ బస్సులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. వెల్కమ్ టు నెల్లూరు. నెల్లూరు తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది కావలిలో. అసలు పినాకిని దీనికన్నా ముందే ఎలా వెళ్ళిందో నాకు అసలు ఫ్యూజ్ అవుట్ అయిపోయింది తెలుసా. పినాకిని మధ్యాహ్నం బయలుదేరుతుంది చెన్నై నుంచి విజయవాడ. మన ట్రైన్ పొద్దున్న 10 గంటల 20 నిమిషాలకు బయలుదేరింది. సంథింగ్ ఈజ్ ఫిషీ. నెల్లూరు నుంచి స్టార్ట్ అయిపోయింది బండి. నెక్స్ట్ తెలుసు కదా కావలి. పెన్నా నది డ్యామ్కి ఇటు సైడు చుక్క లేదు. ఇటు సైడు చుక్క ఇన్ ద సెన్స్ అంటే ఎక్కువగా లేదు, కొంచెం కొంచెం ఉంది. పెన్నా నది. కావలికి అయితే వచ్చాం మనం. ప్రస్తుతం టైము 6:30 అయితే అయింది. సో గైస్ మనం అయితే కావలి నుంచి బయలుదేరిపోయాం. ఏమో జర్నీ ఎక్కడి దాకా కొనసాగుద్దో ఏంటో తెలియదు. 2 సార్లు డైవర్టెడ్ అన్నారు, మళ్ళీ సేమ్ రూట్ అంటున్నారు. ఇప్పుడు చూద్దాం ఎక్కడి దాకా వెళ్తానో అక్కడ దాకా వెళ్తాను, లేదంటే సికింద్రాబాద్ వెళ్ళి సికింద్రాబాద్ నుంచి సూరత్కి ఫ్లైట్లో వెళ్ళిపోతాను. బాయ్ బాయ్ కావలి. ఏదైనా అండి ఎకనామిక్ క్లాస్లో ట్రావెల్ అంటే సాహసమైనా చెప్పాలి. స్లీపర్ అనుకోండి కొంచెం బయట నుంచి గాలినే వస్తుంది. ఈ ఎకనామిక్ క్లాస్ అనుకోండి
వాళ్ళు పెట్టిన ఏసీయే. మన ట్రైన్ అయితే ఫైనల్లీ డైవర్ట్ అయిందంట. విజయవాడ అయితే వెళ్ళట్లేదు, ఖమ్మం మీదకి వెళ్ళట్లేదు, వరంగల్ మీదకి వెళ్ళట్లేదు, సికింద్రాబాద్ సైడ్ అయితే డైవర్ట్ అయ్యింది. కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇప్పుడు వెళ్ళే రూట్ ఏంటంటే మనం ఒంగోలుకి చాలా దగ్గరలో ఉన్నాం. ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సికింద్రాబాద్, నిజామాబాద్. ఒంగోల్ ఫుల్ రెనోవేషన్ అయితే ఉంది ప్లాట్ఫామ్. క్రౌడ్ ఉండరా? ఓకే టైప్ క్రౌడ్ ఉన్నారు. ట్రైన్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయినట్టు ఉన్నాయి అటు సైడ్ వెళ్ళేవి. మ్యాటర్ ఏంటంటే కే సముద్రం అని ఉంటుంది కదా వరంగల్కిను మన విజయవాడకి మధ్యలో. అక్కడ ట్రాక్ అది వాషౌట్ అయ్యింది. సో పంచాయతీ అంతా దాని గురించి. చాలా ట్రైన్స్ అన్నీ డైవర్ట్ చేసేసారు. కొన్ని ట్రైన్స్ అయితే ఏకంగా క్యాన్సిలే చేసేసారు. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. వాలట్ మటుకు ఇద్దరు కూడా ఒంగోలు గిత్త బొమ్మ అదే. చీరాల వెళ్ళిపోతాం పదండి. చీరాలకి చాలా దగ్గరలో ఉన్నాం. చీరాల బీచ్ ఎంతమందికి ఇష్టం చెప్పండి. అండ్ మీలో ఎంతమంది చీరాల బీచ్కి వెళ్ళారు? సోర్స్ స్టేషన్ అదేనండి. మన చెన్నై సెంట్రల్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం గివెన్ కిలోమీటర్స్ ప్రకారం చూసుకుంటే 343 కిలోమీటర్లు ప్రయాణించినట్టు. కానీ మన ట్రైన్ డైవర్ట్ అయింది కదా, 400 కిలోమీటర్ల ప్లస్సే ప్రయాణించాం మనం. హలో చీరాల పక్కన ఏదో ట్రైన్ ఉంది. ఏం ట్రైన్ ఇది? చీరాల హలో. లగేజ్ క్యారియర్ ట్రైన్ ఉంది పక్కన. చీరాల బాయ్ చీరాల తర్వాత మన ట్రైన్ వెళ్ళేది బాపట్ల. అప్రాక్సిమేట్గా ఒక 12 కిలోమీటర్లో మనం బాపట్ల అయితే వెళ్ళిపోతాం. నేను నవజీవన్ ఎక్స్ప్రెస్లో ఇంత తక్కువ క్రౌడ్ని ఎప్పుడూ ఏ రోజు చూడలేదు తెలుసా. బాపట్లకి అయితే వచ్చేసాం మనం. బాపట్ల అటు సైడ్ ఏదో ట్రైన్ ఇప్పుడే వచ్చింది. 2 వైపులా ట్రైన్స్ లేట్గానే నడుస్తున్నాయి తెలుసా, అటువైపు ఇటువైపు. అండ్ గైస్ బాపట్ల నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. బాపట్ల తర్వాత మనం వెళ్ళబోయేది తెనాలి నుంచి మన ట్రైన్ అయితే డైవర్ట్ అవుతుంది. జనరల్గా విజయవాడ, ఖమ్మం, వరంగల్ అలా వెళ్ళాలి బల్లార్షా మీదుగా. కానీ ఇప్పుడు డైవర్ట్ అయితే అయిపోతుంది. తెనాలి, గుంటూరు, సికింద్రాబాద్, నిజామాబాద్ సైడ్. హలో బాపట్ల వెళ్ళిపోదామా ఇంకా తెనాలి? వెల్కమ్ టు తెనాలికి అయితే వచ్చేసాం మనం. ప్లాట్ఫామ్ ఇటు సైడ్ వచ్చింది తెనాలి జంక్షన్. సో డైవర్షన్ తీసుకోవడానికి రెడీగా ఉండండి వయా గుంటూరు. 5 నిమిషాల తక్కువ 9 అయితే అవుతుంది. ఎప్పుడో మధ్యాహ్నం రావాల్సింది తెనాలికి, ఈ టైం అవుతుంది వచ్చేటప్పటికి. ప్లాట్ఫామ్ నెంబర్ 5 తెనాలిలో మన ట్రైన్కి ఓవర్టేక్ పడినట్టుంది. ఆ ట్రైన్ గురించి మన ట్రైన్ అయితే ఆపేశారు. చూద్దాం అసలు ఆ ట్రైన్ని పంపిస్తారో మన ట్రైన్ని పంపిస్తారో ఫస్ట్. అదే నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే, ఆ ట్రైన్ అయితే పంపించేస్తున్నారు. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే అది కన్యాకుమారి హౌరా ట్రైన్. ఎస్, కన్యాకుమారి హౌరా ట్రైన్. అది కన్యాకుమారి ట్రైన్ వెళ్ళిన 2 నిమిషాలకి మా ట్రైన్ అయితే బయలుదేరింది. పదండి ఇంకా గుంటూరు అయితే వెళ్ళిపోదాం. గుంటూరుకి అయితే ఇప్పుడు వస్తున్నాం మనం. ప్రస్తుతం టైం 9:10 అవుతుంది. చూడాలి ఏమవుద్దో నెక్స్ట్. గుంటూరు జంక్షన్కి అయితే వచ్చాం మనం. అమ్మా భగవాన్. పొద్దున్న 10:20 చెన్నైలో బయలుదేరితే రాత్రి 9:45 మనం అయితే గుంటూరు జంక్షన్కి వచ్చాం. దట్టు ట్రైన్ డైవర్షన్స్, అబ్బో చాలా కథలండి. చూద్దాం మరి ఏమవుద్దో ఏంటో. రేపొద్దున్న ఏ రూట్లో మనల్ని అయితే అహ్మదాబాద్ తీసుకెళ్తారు తెలుసు కదా. నేను దిగాల్సింది అయితే సూరత్.
క్రౌడ్ బాగానే పుల్ అవుతున్నారు. వీళ్ళంతా నాకు తెలిసి విజయవాడ క్రౌడ్ అనుకుంటే బాగానే పుల్ అవుతున్నారు ఇక్కడ. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు. మనం రాత్రి గుంటూరులో కెమెరా అది ఆఫ్ చేసాం కదా. నైట్ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాను, పడుకునిపోయాను. ఇప్పుడు రైట్ నౌ మనం ఆంధ్రప్రదేశ్ని దాటేసి తెలంగాణకి అయితే ఎంటర్ అయిపోయాం. తెలంగాణ ఎంటర్ అయ్యి చాలా స్టేషన్స్ అయితే దాటేసి ప్రస్తుతం మనం కామారెడ్డి స్టేషన్ని స్కిప్ కొడుతున్నాం. అసలు ట్రైన్ ఎక్కడ ఆగుద్దో కూడా ఏమీ ఎస్టిమేట్ చేయలేకపోతున్నాను తెలుసా. అంతలా ఉంది. ఇదంతా కొత్త రూట్, డైవర్టెడ్ రూట్ కదా. ఈ డైవర్టెడ్ రూట్లో ఎక్కడ ఆపితే అక్కడ ఆగినట్టు. దట్స్ ఇట్, యాజ్ సింపుల్. కామారెడ్డి ఆగుద్ది అనుకున్నాను, స్టాప్ ఏం లేదు, లాగేస్తున్నారు. మార్నింగ్ లెగ్జన్ కాడి నుంచి క్రూజింగ్ స్పీడ్ అయితే మటుకు అంతలా ఏం వెళ్ళట్లేదు. 80 km/h క్రూజింగ్ స్పీడ్ని అయితే టచ్ అవుతుంది, అంతేగాని దానికి మించి అయితే లేదు. కామారెడ్డి బాయ్ బాయ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నది నవజీవన్ ఎక్స్ప్రెస్లో ఒక రూట్ అయితే ఇంకో రూట్లో అయితే వెళ్తున్నాం మనం. ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇదే. నిజామాబాద్కి ఎన్ రూట్లో ఉన్నాం. లొకేషన్స్ అయితే హలో నిజామాబాద్ అవుటర్లో ఉన్నాం. స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. అన్ఎక్స్పెక్టెడ్ ఈ జర్నీలో నిజామాబాద్ అనేది. అన్ని ట్రైన్లు డైవర్ట్ అయిపోయినాయి. రచ్చలా ఉంది అసలు. ఎన్ని లోకోమోటివ్లు ఉన్నాయి అక్కడ చూడండి. అదొకటి ఇదొకటి డబల్ లోకోమోటివ్. హలో నిజామాబాద్. మన ట్రైన్ ఆగుద్దో కూడా తెలీదు. ఇక్కడ ఉన్నది ఏ ట్రైను? నాందేడ్ విశాఖపట్నం. ఏ ట్రైన్ అంటారు? నిజామాబాద్లో మన ట్రైన్కి అయితే స్టాపేజ్ ఉందంటే ఇచ్చారు అంతే. హలో నిజామాబాద్లో ఎంతసేపు ఆగుద్దో కూడా తెలియదు మనకి. స్టేషన్ కూడా తెలుసు కదా, NZB. ఇప్పుడే తిరుపతి నిజామాబాద్ రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది పక్క ప్లాట్ఫామ్లోకి. ఈ రాయలసీమ ఎక్స్ప్రెస్ని కూడా చేయమని చాలా రిక్వెస్ట్లు ఉన్నాయి. తొందరలోనే చేసేద్దాంలే. బాయ్ బాయ్ నిజామాబాద్లో మళ్ళీ వర్షం పెద్దదైపోయింది. మనం బాసర్ మీదుగా అయితే స్టేట్ని దాటేస్తాం ఇప్పుడు. బాసర్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. మన ట్రైన్ అయితే ఇక్కడ ఆగట్లేదు. వెల్కమ్ టు మహారాష్ట్ర వచ్చాక ఫస్ట్ స్టేషన్ మనం క్రాస్ చేస్తున్నాం ఉమ్రీ. మనమైతే ఎన్ రూట్ టు నాందేడ్ వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇది మన క్రూజింగ్ స్పీడ్. చాలా గంటల తర్వాత ఈ క్రూజింగ్ స్పీడ్లో అయితే వెళ్తుంది బండి. మనం ఇప్పుడే నాందేడ్ వచ్చాం. పక్కన ఒక ట్రైన్ ఉంది, వాడి ఫలక్నామా కాచిగూడ నాగర్సోల్. కమ్స్ నాందేడ్, హుజూర్ సాహిబ్ నాందేడ్. ఆ ట్రైన్ వెళ్ళిన 5 నిమిషాలకు మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది. ఇక్కడ కూడా ఫుల్ వర్షాలు. స్టిల్ మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే ఉన్నాం. సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే ఇంకా ఎంటర్ అవ్వలేదు. నాందేడ్ జంక్షన్కి ట్రైన్లు వెళ్తున్నాయి కానీ మా ట్రైన్ మటుకు సిగ్నల్ రావట్లేదు. వచ్చి 45 minutes అయింది నాందేడ్కి. అలాగే ఉండిపోయాం. అది కాచిగూడ వెళ్ళే ట్రైను. శుభ్రంగా కాచిగూడ వెళ్ళిపోయి హైదరాబాద్ బిర్యానీ తిందామా? కాదు, మనం వెళ్ళాల్సింది సూరత్ వెళ్ళి వడపావే తినాలి. అదిగో మాటల్లోనే కాచిగూడ బండికి సిగ్నల్ వచ్చింది. కాచిగూడ అయితే వెళ్ళిపోతుంది వయా నిజామాబాద్. మన ట్రైన్ అలాగే ఉంది. ప్రస్తుతం టైం ఎంత ఉందో చూపిస్తాను ఆగండి. ప్రస్తుతం టైం 2:20 అయింది. అసలు ఈ పాటికి నేను సూరత్ వెళ్ళిపోలే. గివెన్ టైం ప్రకారం సూరత్ కాదు కదా, దాని దరిదాపుల్లో కూడా లేను. ఫైనల్లీ 2:40 మనకైతే సిగ్నల్ వచ్చింది. హుజూర్ సాహెబ్ నాందేడ్ నుంచి బయలుదేరాం. తర్వాత ఎక్కడ ఆగుద్ది, ఎక్కడికి వెళ్తామో కూడా నో ఐడియా. ట్రైన్ బయలుదేరితే బయలుదేరినట్టు, ఎక్కడైనా ఆపేస్తే ఆపేసినట్టు.
ఫుడ్కి వాటర్కి కొదవ లేదు, అది చాలు. మెయింటెనెన్స్, ట్రైన్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే జీరో ట్రైన్ మెయింటెనెన్స్. నిన్న పొద్దున్న 10:20కి మన ట్రైన్ బయలుదేరింది కదా, ఒక్కసారి క్లీనింగ్ చేశారు అంతే. అప్పటి నుంచి ఎక్కడిది అక్కడే, తినేవాడు తింటున్నాడు, ఊసేవాడు ఊస్తున్నాడు, నవ్వులేవాడు నవ్వులుతున్నాడు, కాల్చేవాడు కాలుస్తున్నాడు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. బాయ్ బాయ్ నాందేడ్. మనం ప్రస్తుతం ఉన్నది పూర్ణ జంక్షన్, మహారాష్ట్ర, ప్లాట్ఫామ్ నెంబర్ 4. ఇక్కడికి వచ్చి 1:10 అయింది. 1:10 అయినా మన ట్రైన్ అయితే ఇంచు కూడా కదపలేదు. 5 అవుతుంది. మ్యాటర్ ఏంటంటే ఏదో పట్టాల మీద వాటర్ ఫ్లో అవుతుందంట పూర్ణ అకోలా జంక్షన్ మధ్యలో. పూర్ణ జంక్షన్ రైల్వే స్టేషన్కి, అకోలా జంక్షన్ రైల్వే స్టేషన్కి మధ్యలో ఏదో వాటర్ ఫ్లో అవుతుందంట పట్టాల నుంచి. దానివల్ల గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మన ట్రైన్కి లోకో రివర్సల్ ఎక్కడ అవ్వదు. కాకపోతే ఇప్పుడు ట్రైన్ డైవర్ట్ అయింది కదా, సికింద్రాబాద్లో ఒకసారి లోకో రివర్సల్ అయింది, మళ్ళీ ఇప్పుడు పూర్ణ జంక్షన్లో ఇంకొకసారి లోకో రివర్సల్ అయితే అవుతుంది ఏంటి, అయిపోయింది. అటు సైడ్ ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ ఉంది చూడండి, ఆ ట్రైన్ వచ్చి అంబేద్కర్ నగర్ నుంచి యశ్వంత్పూర్ అయితే వెళ్తుంది. అంబేద్కర్ నగర్ అంటే ఇండోర్కి ఒక సపోర్టింగ్ స్టేషన్ అనుకోండి. మరీ ఇండోర్లోనే ఉంటుంది అనుకోవద్దు, కొంచెం దూరంలో ఉంటుంది అంబేద్కర్ నగర్ ఇండోర్కి. 5:25 మన ట్రైన్ లోకో రివర్సల్ చేసుకుని పూర్ణ జంక్షన్ నుంచి అయితే బయలుదేరింది. ఇది పూర్ణ జంక్షన్, పూర్ణియా జంక్షన్ కాదు. ఇదిగోండి పూర్ణ జంక్షన్. బాయ్ బాయ్. మహారాష్ట్రలోనే ఉన్నాం మనం. ఇంకా మహారాష్ట్ర నుంచి గుజరాత్ ఎప్పుడు వెళ్తామో ఏంటో. పొద్దున్నుంచి వర్షం అలా వస్తానే ఉంది. పావు మెలికలు అంటే పావు మెలికలు తిరుగుతుంది మన ట్రైన్. మా ట్రైన్ ఎలా ఉందంటే, సర్లే ఎప్పటికి వెళ్ళానులే అన్న కేటగిరీలోకి వచ్చిందనమాట. ఏ స్టేషన్ కనిపిస్తే ఆ స్టేషన్లో రెస్ట్ తీసుకుంటుంది. వెల్కమ్ టు గుజరాత్. రాత్రి మనం మహారాష్ట్ర నుంచి గుజరాత్కి అయితే వచ్చాం ఫైనల్లీ. అండ్ మనం ప్రస్తుతం ఉద్నా స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఉద్నా జంక్షన్. అయ్యి బాబాయ్, ఏంటి సూరత్ కూడా మునిగిపోయిందేంటి కంపిటీసి దీనమ్మ బత్తాయో. ఇదిగోండి ఉద్నా జంక్షన్. ఉద్నా అనేది సూరత్కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. వెల్కమ్ టు ఉద్నా జంక్షన్. నెక్స్ట్ మన స్టాపే సూరత్లో దిగిపోతాం. 7:10 అయితే అవుతుంది. మనం అయితే ఉద్నా జంక్షన్ నుంచి బయలుదేరిపోతున్నాం. సిగ్నల్ వచ్చింది. బాయ్ బాయ్ ఉద్నా జంక్షన్. అటుపక్క ప్లాట్ఫామ్లో ట్రైన్ వచ్చింది, కానీ మాకన్నా ముందే మా ట్రైన్ గురించి ఆ ట్రైన్ని పక్కన పెట్టేశారు. మా ట్రైన్ ఆ ట్రైన్ని ఓవర్టేక్ కొడేసింది. ఎంత పెద్ద మార్కెటో చూడండి. మొత్తం అన్ని బట్టల కొట్లే ఉంటాయి లోపల. చాలా పెద్ద మార్కెట్ ఇది. జస్ట్ ఒక్క మార్కెట్ అంతే. ఇలాంటి సూరత్లో కుప్పలు ఉంటాయి మార్కెట్లు. మిలీనియం మార్కెట్ అని కొత్తగా రాబోతుంది. ఆల్రెడీ ఇది ఒక కాంప్లెక్స్. ఇందాక ఒక కాంప్లెక్స్ చూసాం కదా, ఇది కొత్త కడుతున్న కాంప్లెక్స్. అమ్మో ఎంత పెద్ద బిల్డింగ్ ఇది. బిల్డింగ్ మీద బిల్డింగులు.
వెల్కమ్ టు సూరత్. సూరత్కి అయితే వచ్చేసాం. టైం 7:30 అవుతుంది పొద్దున్న. ఏదైనా 7:30 అయినట్టుందా అసలు? సాయంత్రంలా ఉంది. వెల్కమ్ టు సూరత్. సూరత్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మనం. అమ్మ గైస్, జర్నీ గురించి నేను ఏం చెప్పేది లేదు. మీరు చూసారుగా ఎలా అనిపించింది. మీరే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి చెప్పండి. గైస్, ఈ వ్లాగ్ని అయితే ఎక్కడ తయారు చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకి కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సూరత్.